మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం ఉందన్న అహంకారంతో ఏం చేసినా అడిగేవారు లేరంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తల్లిని లొంగదీసుకున్న అధికార పార్టీ నాయకుడు ఆమె కూతురుపై అత్యాచార యత్నానికి పాల్పడిన దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో జనసేన నాయకుడు తిరుమాని వెంకటరాజు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగని ఆ జనసేన కామాంధుడు మహిళ కూతురుపై కన్నేశాడు. అందుకు మహిళను పావుగా వాడుకొని సహకరించాలని బాలికపై ఒత్తిడి చేయించాడు. ఇక ఈ నెల 7న ఓ రూమ్ లో బంధించి తనపై జనసేన నేత వెంకటరాజు అత్యాచార యత్నం చేశాడని బాధిత మైనర్ బాలిక ఆరోపిస్తోంది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని కన్నీళ్లు పెట్టుకుంది. జనసేన లీడర్ వెంకటరాజుపై ఫిర్యాదు చేసిన అధికార పార్టీ కావడంతో నరసాపురం ఎస్ఐ సిఐ చర్యలు తీసుకోవటం లేదని బాధితురాలు వాపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్ ను ఆశ్రయించినట్టు తెలిపింది. ఇక కలెక్టరేట్ లోనూ న్యాయం జరగకపోతే తనకు చావే శరణ్యమంటోంది బాధితురాలు. వచ్చి నన్ను మంచం మీద పడుకోబెట్టారు. మంచం మీద పడుకోబెట్టి డోర్ వేస్తారు. డోర్ వేసేసి నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చెప్పిన దానికి అంగీకరించు అని చెప్పేసి అన్నారు. అంటే నేను మీకు ఎందుకని అంగీకరించాలి, మీరు వెళ్ళరా ఎందుకని వచ్చారని చెప్పేసి బలవంతంగా నా చేతులు పట్టుకుని ఆయన డోర్ వేసేసి నేను గట్టిగా నా బలవంతంగా ఆయన చేతిలో ఆయన్ని విడ్లు పెట్టేసి నేను ఇంట్లో నుండి పారిపోతే రాజులంక గోదావరి వరకు వెళ్ళారు. గోదావరి వరకు వెళ్ళిన తర్వాత గోదావరిలో దిగుదామని చచ్చిపోవడానికి వెళ్తే నేను స్నాప్చాట్ యూజ్ చేస్తాను. అందులో మా ఫ్రెండ్స్ అందరూ లొకేషన్ కలుపుకుని అప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఉంటది. ఆ అమ్మాయి లొకేషన్ తెలుసుకుని మా వెనకాల వచ్చింది. మేము జనసేన పార్టీలో ఉన్నాం, మేము టీడీపీలో ఉన్నాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు అంటే తర్వాత నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఎవరిని పిలిపించుకో అన్నారండి. అప్పుడు నేను బయట వాళ్ళు పిలిపించిన ఇది ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. మా మేనగాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందండి, ఎస్సీ గారు రావాలని చెప్పేసి అన్నాడు. ఆ రోజు మంగళవారం అండి. నేను టీడీపీ నాయకుని, జనసేన నాయకుని, నన్ను ఎవరేం చేయగలరు ఏంటి, నాకు పార్టీ ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఫ్రెష్ ఉంది, నా దగ్గర 2-3 హైదరాబాద్ లో నాకు బిజినెస్లు ఉన్నాయి, మా ఆవిడ చూసుకుంటుంది, నా పిల్లల్ని చూసుకుంటుంది, అందరూ కూడా నన్ను ఎవడో పీకలేరని చెప్పి పొద్దున్న కూడా నాకు బెదిరింపు కాల్ వచ్చిందండి. నిన్న మొన్న కూడా నాకు కూడా నేను అక్కడ వెళ్తుంటే లోకల్లో తాగి నన్ను బండి మీద కూడా ఇబ్బంది పెడతా చూశారండి. ఆఫ్ చేసి గట్టిగా గొడవ పెట్టారండి. గొడవ పెడితే నేను ఏది పట్టించుకోలేదు. నా మేనగోళ్ళకి మంచి జరిగే వరకు, ఇలా కలెక్టర్ గారిని కలిసే వరకు నేను వేటిలో అసలు ఎవ్వరు జోలికి లేకుండా భయంతో నేను కూడా బతికి అలాగే ఉన్నానని ఖచ్చితంగా కట్టండి. ఇప్పుడు నా మేనగోళ్ళు న్యాయం చేయండి.